ఈ రోజుల్లో 4 రాష్ట్రాల పోలీసులు కళ్ళు గప్పి తిరుగుతున్నటువంటి ఒక కిలాడి సాదిక్ ఖాన్ గురించి చివరికి మీరట్లో ఎలా దొరికిపోయాడు మీకు తెలుసా? కాకినాడకు చెందినటువంటి పంచాయతీ అయినటువంటి నోకరాజు గారి కుటుంబం శాదాంతం గురించి మనకు తెలుసు కదా. ప్రధాన సూత్రధారి కారకుడైనటువంటి సాదిక్ గురించి, ఈ సాదిక్ ఖాన్ అసలు మామూలుడే కాదు. ఒక కేసు కాదు, చాలా నేరాలు బయటపడ్డాయి. పోలీసులు ఒక రాష్ట్రంలో వెతుకుతుంటే అతను మరో రాష్ట్రంలో ఉంటున్నాడు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ ఇలా వేర్వేరు 4 రాష్ట్రాల్లో మకాం మార్చుతున్నాడు. చివరికి పోలీసులు ఏం చేశారో తెలుసా? ఈ 4 రాష్ట్రాల్లో ఉన్నటువంటి పోలీసులతో సమన్వయంగా ఒక జాయింట్ ఆపరేషన్ అయితే చేశారు. టెక్నికల్ టీం కూడా రంగంలో దిగింది. ఫోన్ సిగ్నల్ ఆధారంగా ట్రాక్ చేయడం మొదలుపెట్టారు. కానీ వాడు ప్రతి 12 గంటలకి తన ప్లేసు, లొకేషన్ కూడా చేంజ్ చేస్తున్నాడు. అలాగే సిమ్స్ కూడా మారుస్తున్నాడు. వేర్వేరు వ్యక్తుల దగ్గర ఫోన్లు తీసుకుని దాన్ని యూజ్ చేస్తున్నాడు. కానీ ఒక చిన్న తప్పు చేశాడు. ఒక్క తప్పు అదే వాడిని పట్టించింది. మీరట్లో తన బంధువు ఇంటికి వచ్చినప్పుడు సొంత ఫోన్ ఆన్ చేశాడు. అంతే, 7 నిమిషాల్లో అతను ట్రాక్ చేయడం జరిగింది. లొకేషన్ ట్రేస్ చేసి పోలీసులు చుట్టుముట్టారు, అరెస్ట్ చేశారు. 5 రోజులుగా ఒక సినిమా క్రైమ్ థ్రిల్లర్ని తలపించినటువంటి నిజ జీవిత సినిమా లాంటి ఈ పరుగు ఫోన్ కాల్తో ఎండ్ అయింది. అసలు సాదిక్ ఖాన్ మీద ఎన్ని కేసులు ఉన్నాయి, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మిస్ అవ్వకూడదంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మీరట్ అని టైప్ చేయండి. జై హింద్, జై భారత్.